అక్షితర్పణం. చాలామంది కన్ను ట్రీట్మెంట్ అనగానే ఆయుర్వేదిక్‌లో చేసేది అక్షితర్పణం మాత్రమే అనుకుంటారు. అంత ప్రాముఖ్యత అక్షితర్పణంకి ఉంది. అంటే కంట్లో నెయ్యి పోసి చేసే టెక్నిక్‌ని మనం అక్షితర్పణం అంటాం. దీంట్లో కంటి చుట్టూ కూడా పిండితో గోడలాగా కట్టి కంట్లో మెడికేటెడ్ నెయ్యిని పలుచబరిచి అంటే డబుల్ హీటింగ్ మెథడ్‌లో నెయ్యిని పలుచగా చేసి లిక్విడ్ లాగా చేసి దాన్ని గోరువెచ్చగా కంట్లో పొయ్యడం వల్ల అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా జరుగుతది. కన్ను కూడా చాలా బాగా రిలాక్స్ అవుతది. ఈ టెక్నిక్‌ని మీరు రెగ్యులర్‌గా చేసుకోవడం వల్ల ఎవరికైతే నిద్ర పట్టదో, ఎవరికైతే డ్రై అయ్యి ఉంటదో, ఎవరికైతే నరాల ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళకైతే ఇది అమృతదాయకంగానే ఉంటుంది. ఎందుకంటే నెయ్యి అనేది కంటికి చాలా మంచిది. మెడికేటెడ్ నెయ్యిని మనం కంట్లో వేయడం అనేది ఇంకా ఇంకా మంచిది. చాలామందికి ఆయుర్వేదం అంటేనే కొత్త అండ్ ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఈ టెక్నిక్స్‌లో నెయ్యి కళ్ళల్లో ఏస్తే కళ్ళు పాడైపోతాయేమో, పాలు కళ్ళల్లో ఏస్తే కళ్ళు పాడైపోతాయేమో, కషాయాలేమన్నా కళ్ళల్లో ఏస్తే కళ్ళు పాడైపోతాయా అనే భయమే ఎక్కువగా ఉంటది. కానీ నిజానిజాలనేవి చాలా తక్కువ మందికి తెలుసు. కంట్లో మెడికేటెడ్ ఘీ ఏసుకోవడము చాలా సేఫ్. డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే మీకున్నటువంటి కంటి జబ్బులనేవి చాలా వరకు తగ్గుతాయి. అక్షితర్పణం అనేది కంటికి, కంటి నరాలకి, కంటి మజిల్స్‌కి చాలా చాలా మంచిది. దీన్ని రెగ్యులర్‌గా చేసుకోవడం వల్ల సైట్, మాక్యులార్ ప్రాబ్లమ్స్ అండ్ రెటినల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. అక్షితర్పణంలో మనం తీసుకోవాల్సిన ఒకటే ఒక జాగ్రత్త ఏంటి అంటే మీరు వాడే అటువంటి నెయ్యి కావచ్చు, వాడే అటువంటి వెజల్స్ అంటే అప్పుడు వాడే అటువంటి గిన్నెలు కావచ్చు, స్పూన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా చాలా క్లీన్‌గా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చేతులు కూడా వాష్ చేసే ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో మీకు ఏ నెయ్యి సూట్ అవుతుందో వాళ్ళు ముందే చెప్తారు. అది మీరు తెలుసుకున్న తర్వాతే ఆ నెయ్యితో మీరు కంటికి అక్షితర్పణం చేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్‌గా అక్షితర్పణం చేసుకొని ఎన్నో తగ్గని జబ్బులు అని చెప్పినటువంటి నరాలకి సంబంధించిన ఆప్టిక్ న్యూరైటిస్ కావచ్చు, గ్లకోమా కావచ్చు, మాక్యులార్ డీజనరేషన్స్ కావచ్చు, రెటినైటిస్ పిగ్మెంటోసా లాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మీరు రెగ్యులర్‌గా ఒక 6 నెలలు, సంవత్సరం చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. అది మీకు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి డాక్టర్ పర్యవేక్షణలో ఈ చికిత్సను చేసుకున్న తర్వాత మీరు నేర్చుకొని దాన్ని ఇంట్లో మీరు చేసుకొని లాంగ్ టర్మ్ మీరు చేసుకున్నట్టయితే ఎన్నో రకాల కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని చాలా సేఫ్‌గా తక్కువ ఖర్చుతో మీరు తగ్గించుకోగలుగుతారు. ఇందులో మనం వాడే అటువంటి నెయ్యి అనేది కంజంక్టివా ద్వారా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇంకా మన బాడీలో ప్రతి సెల్లు కూడా లిపిడ్ పర్మిబుల్ ఉంటుంది కాబట్టి మనం వేసిన నెయ్యి కూడా చాలా బాగా అబ్జార్బ్ అయ్యి నరాలలోకి కూడా అది అబ్జార్ప్షన్ అవుతుంది. అందుకే డీజనరేట్ అయినటువంటి కంటికి సంబంధించినటువంటి నరాల ప్రాబ్లం అయిన ఆప్టిక్ ఎట్రోపీలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా దీన్ని చేసుకోవడం వల్ల ఆప్టిక్ ఎట్రోపీ లాంటి ప్రాబ్లమ్స్‌లో కూడా మనకి చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. ఇలా కంటికి సంబంధించినటువంటి, నరాలకి సంబంధించినటువంటి, కంటి మజిల్స్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్‌లో అక్షితర్పణంని చాలా సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్‌గా దీన్ని యూజ్ చేయడం వల్ల కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే హెల్తీగా ఉన్న వాళ్ళు ఈ అక్షితర్పణం చేసుకోవద్దా అంటే డెఫినెట్‌గా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి ఓన్లీ ఒక 1 డే మీరు అక్షితర్పణం చేసుకున్న కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఎవరికైతే డ్రై ఐ లాంటివి, అలర్జిక్ ఐ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు రెగ్యులర్‌గా వారానికి ఒకసారి ఈ అక్షితర్పణం ఒక 2, 3 మంత్స్ పాటు చేసుకున్నట్టయితే ఆ డ్రై ఐ, అలర్జిక్ ఐ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. డ్రైనెస్ అనేది అయితే కంప్లీట్‌గా కూడా తగ్గిపోతుంది. అయితే ఇది చేసుకునే ముందు వాళ్ళకి సైనసైటిస్ అండ్ హెడేక్, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఫస్ట్ అవి సెట్ చేసుకున్న తర్వాతే అక్షితర్పణం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి కంప్లీట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అక్షితర్పణంలో కళ్ళల్లో మనం నెయ్యి పోస్తూ ఉంటాం కాబట్టి ఎవరికైతే నోస్ బ్లాక్ ఉంటుందో, సైనసైటిస్ ఉంటుందో వాళ్ళకి కళ్ళు ఉబ్బుతాయి. అందుకే సైనసైటిస్, డస్ట్ ఎలర్జీ, మైగ్రేన్, ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా ఫస్ట్ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకున్న తర్వాతే ఈ అక్షితర్పణం చేసుకోవాలి. కానీ డైరెక్ట్‌గా అక్షితర్పణం చేసుకున్నట్టయితే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకే ఇది డాక్టర్ పర్యవేక్షణలో ఒకసారి డాక్టర్‌తో చెక్ చేయించుకొని ఆ తర్వాత ఈ అక్షితర్పణం చేసుకొని దీని సంపూర్ణ బెనిఫిట్స్‌ని మీరు మంచిగా పొందొచ్చు.